నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలోని విద్యాలయాల్లో ఘనంగా బాలల దినోత్సవం మరియు మాజీ భారత ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలు నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ నంద్యాల జిల్లా పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నందు ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ వేడుకలు డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అమ్జద్ బాషా సిద్దికీకి ఘనంగా సన్మానం విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి మోసం చేశారని లబోదిబోమంటున్న బాధితులు నంద్యాల పట్టణం కషిర్జి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు నంద్యాలలోని విద్యాలయాల్లో బాలల దినోత్సవం మరియు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ పాఠశాలల్లో ముఖ్య అతిథులుగా హాజరైన వారు బాలల దినోత్సవ ప్రాముఖ్యత మరియు భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ జీవిత విశేషాలను వివరించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్, మాస్టర్ పబ్లిక్ స్కూల్, రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్, రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బాలా అకాడమీ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు.
పిల్లలకు చైల్డ్ రైట్స్ అన్నీ చెప్పారు. నాకైతే సివిక్ సెన్స్ నేర్పించటం అనేది చాలా ముఖ్యమైన విషయం అని అనుకుంటాను నేను. ఈరోజు పిల్లలే రేపటి భావి భారత పౌరులు. సివిక్ సెన్స్ మీద కూడా ఇప్పటి నుంచే స్కూళ్ళల్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగితే రోడ్ల మీద ఎంగిళ్ళు మూయటము, లిట్టర్ వేయటము, వీటన్నిటిని మనము ఆపగలుగుతాము. తర్వాత చైల్డ్ రైట్స్లో ఏ పాప ఆకలితో బాధపడకూడదు, అది ఎంత అవసరమో ఏ బేబీ కూడా అన్నాన్ని వేస్ట్ చెయ్యకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు పిల్లలకి ఆహారం వేస్ట్ చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నాకు ఇదొద్దు అదొద్దు, ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని. ఫస్ట్ తల్లిదండ్రులు ఆహారాన్ని వేస్ట్ చేయకుండా నేర్పించటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము. ఈ ఇయర్ థీమ్ మై వాయిస్ మై రైట్స్. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లవ్, రైట్ టు ప్రొటెక్షన్ అగేన్స్ట్ వైలెన్స్, రైట్ టు హెల్త్. పిల్లలందరూ వీటి పట్ల అవగాహన కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రైట్స్ అన్ని ఎందుకు వచ్చినాయంటే ఇండియా ఈజ్ ఎ కంట్రీ విత్ లాట్స్ ఆఫ్ డైవర్సిటీస్. ఒక ఎక్స్ట్రీమ్ పూర్తి పావర్టీలో ఉంటున్నారు, ఒక ఎక్స్ట్రీమ్ పూర్తి రిచ్ అన్ని ఫెసిలిటీస్తో ఉంటున్నారు. సో దాన్ని ఈక్వలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలందరూ కూడా ఉన్నవాళ్ళు లేని పిల్లల గురించి ఆలోచించగలగాలి. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ఇంపార్టెన్స్ చెప్పాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని వాళ్ళు కరెక్ట్ వేలో కరెక్ట్ పద్ధతిలో చేస్తే కంట్రీ విల్ ప్రోగ్రెస్. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీ, అంటే టాప్ 5లోకి వచ్చేసింది ఇప్పుడు. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద యూత్ పాపులేషన్. పిల్లలకు వాళ్ళ రైట్స్ గురించి అవగాహన తెలుపుతూ, అలాగే సొసైటీలో భావితరాలలో వీళ్ళ రైట్స్తో బాధ్యతతో పెరిగితే సొసైటీ బాగుంటుంది. హ్యూమన్ రైట్స్, చిల్డ్రన్స్ రైట్స్, హ్యూమన్ రైట్స్. ఇప్పుడు పిల్లల రైట్సే రేపు హ్యూమన్ రైట్స్. పిల్లలు వల్నరబుల్ అని వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకంటూ రైట్స్ లేవని అలా అనుకోకుండా వాళ్ళ బాధ్యతలు వాళ్ళ హక్కులు తెలియజేయాలని ఈరోజు మనం ముఖ్యంగా చేసుకుంటున్నాం. ఈరోజు నవంబర్ 14 ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా మేము ఉమెన్ డాక్టర్స్ వింగ్ నంద్యాల నుంచి బాలా అకాడమీ స్కూల్లో సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. మెయిన్గా పిల్లలకి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ బాధ్యతల గురించి మనం ఎన్లైటన్ చేసి ఫ్యూచర్లో మంచి జనరేషన్ని తయారు చేయడానికి మన తోడ్పాటు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ స్కూల్కి వచ్చి వాళ్ళకి విషయాలన్నీ చెప్దామని అనుకున్నాము. ఇవాళ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. మేము ఈ డాక్టర్ సునీత చెప్పినట్టు ఇక్కడ స్కూల్లో ఇవాళ ఈ స్కూల్ ఎంచుకొని కొంచెం వాళ్ళకి అవేర్నెస్ చేయడానికని ఇక్కడ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ IMA నంద్యాల తరఫున ఇక్కడికి ఇచ్చాము. ఈ అవకాశం ఇచ్చిన బాలా అకాడమీ వాళ్ళకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఇయర్ థీము మై డే మై రైట్స్. అంటే వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలి, అన్నీ వాళ్ళకి తెలియజెప్పాలి, వాళ్ళ రైట్స్ అన్నీ వాళ్ళకి తెలిసేలా ఉండాలి. ఇంకొకటి పిల్లలకి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఇలాంటివన్నీ అవేర్నెస్ కల్పించాలి. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. నేటి బాలలే రేపటి పౌరులు. సో వీళ్ళల్లోనే మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసి వాళ్ళు బాగా మంచి పౌరులుగా ఎదిగితే అండ్ మన సమాజం కూడా బాగుంటుంది. తర్వాత దేశం కూడా మంచి పౌరులని దేశానికి అందించిన వాళ్ళని అవుతాం. అది పేరెంట్స్ నుంచి, స్కూల్ నుంచి, అన్ని సమాజంలో అన్ని వైపుల నుంచి మేము అవగాహన కల్పించాలని ఈ స్కూల్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాం. థ్యాంక్ యూ. ఈరోజు మా SRKV ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన 1889
నవంబర్ 14వ తారీఖున జన్మించడం జరిగినది. ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు బాలల దినోత్సవాన్ని మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మా చిల్డ్రన్స్తో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను గత సంవత్సరం నుంచి స్థాపించిన ఈరోజు తక్కువ మంది విద్యార్థులతో మేము గత సంవత్సరము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి దానికి డబుల్గా మాకు పేరెంట్స్ మా స్కూల్ మీద మంచి నమ్మకంతో మా టీచర్స్ను కూడా మంచిగా నమ్మి వాళ్ళ మంచి విద్యా బోధనలు నేర్పించడమే కాకుండా పిల్లలను కూడా దృష్టిలో ఉంచుకొని వెనుకబడిన విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ అయితేనేమి, చదువు పరంగా అయితేనేమి, ప్రతి విషయంలో పర్సనల్గా వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మా టీచర్స్ వాళ్ళను మంచిగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఈరోజు మా గత సంవత్సరమే స్థాపించినా కూడా మా స్కూల్ ఈరోజు విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగారు. అంటే మా స్కూల్ ఇప్పుడు స్థాపించడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ చుట్టూ సరౌండింగ్ వాళ్ళు పేద మధ్యతరగతి విద్యార్థులు చాలామంది కుటుంబీకులు ఉండి వేలు ఫీజులు కట్టలేక కార్పొరేట్ స్కూళ్ళకు పంపించలేక పోతున్నారు అనే ఉద్దేశంతో నేను ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఈ సంవత్సరము ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ను పెట్టి మంచి అకామిడేషన్తో మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాను. తక్కువ ఫీజుతో మినిమం 500 నుంచి నెలకు వచ్చేసి 500 నెలకు ఫీజు పెట్టి తక్కువ ఫీజుతోనే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి మరి ఒకసారి మా విద్యార్థులకు, మా టీచర్స్కి, మా పేరెంట్స్కి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీలలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నంద్యాల జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లను నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వైద్యుల బృందం తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు డిఎంహెచ్ఓ పలు హాస్పిటల్స్లో జరిగిన డెలివరీల వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ ఈరోజు ముఖ్యంగా ఈ తనిఖీలో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ సెక్షన్స్ అంటే మహిళలకు ముఖ్యంగా ఈ కాన్పుకు వచ్చిన వారికి సిజేరియన్ సెక్షన్స్ ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం అనేది ఎక్కువగా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. నంద్యాల టౌన్ కానీ నంద్యాల జిల్లాలో కానీ ఇది ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి వెళ్ళడం, నంద్యాల జిల్లాలో ఎక్కువగా అవుతున్నాయని చెప్పి కంప్లైంట్ రావడం, అలాగే మీడియాలో కూడా కంప్లైంట్ రావడం, మనం గౌరవ మంత్రివర్యులు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. మన హెచ్డిఎస్ కమిటీ హాస్పిటల్ మీటింగ్లో కూడా సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి, దీన్ని వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా ఖచ్చితంగా దీన్ని వెరిఫై చేసి ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నా, ఏం జరుగుతూ ఉందని అనలైజ్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు అందులో భాగంగా హాస్పిటల్స్ ముఖ్యంగా ఆర్ఆర్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్, ఇక్కడ దాదాపుగా 47 కేసులు శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్లో అయితే 47 సీజర్ చేశారు. అలాగే మిగతా హాస్పిటల్ ఆర్ఆర్ హాస్పిటల్ తీసుకుంటే మేము దాదాపుగా 167 ఆపరేషన్ కాన్పులు అయితే అందులో 158 సీజర్ చేసి ఆపరేషన్ చేశారు. సో దీన్ని బట్టి దాదాపుగా 95% దాకా అక్కడే జరుగుతూ ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర నర్సింగ్ తీసుకుంటే 47 100%. అలాగే మనకు శ్రీనివాస హాస్పిటల్ ఒకటి 100% ఒకటి. తర్వాత 160 150 ఆర్ఆర్ హాస్పిటల్,
తర్వాత కేవీఎస్ హాస్పిటల్ వచ్చేసి డోన్లో ఉంటుంది ఇది. కేవీఎస్లో వచ్చేసి 191కి 180, 97%. ఇట్లా జిల్లాలో ఎక్కువగా కేసులు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది నిజంగా చేస్తున్నారా, లేకపోతే కావాలని చేస్తున్నారా, లేకపోతే డబ్బు కోసం చేస్తున్నారా అనేది ప్రత్యేకంగా టీము ద్వారా మొత్తం అందరికీ జిల్లా వ్యాప్తంగా అన్ని నర్సింగ్ హోమ్స్ ఏవైతే మన కంప్లైంట్ వచ్చి అవన్నీ వెరిఫై చేసి వాటి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే సోకాల్ నోటీస్ ఇష్యూ జరుగుతుంది. దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి పంపజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ద్వారా లేఅవుట్ అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, కొనుగోలు చేసిన స్థలాలు తదితర వాటిని క్రమబద్ధీకరణ చేసుకునేందుకు మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ వివరాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు పట్టణాలలో టౌన్ ప్లానింగ్ విషయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి లేఅవుట్స్ విషయం కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, మొత్తంగా గమనించి వివిధ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టడీ చేసి చాలా చోట్ల అనాథ లేఅవుట్స్ ఉన్నాయి, వాటిని రెగ్యులేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. చేయటం వల్ల అటు సామాన్య ప్రజానీకానికి కానీ మేలు జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ కూడా వస్తుంది. ప్రభుత్వం ఇన్కమ్ కాటికి ప్రజలకు మేలు జరగడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి, ఎందుకంటే అది ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కనుక వాళ్ళకు బ్యాంకుల నుంచి లోన్లు వస్తాయి, వాళ్ళకి ఏదైనా అవసరాలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ముందు ఏదైతే ఉందో 2020 వరకు ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ మంత్ 23rd వరకు ఫస్ట్ ఇచ్చారు డేటు. దానివల్ల ఒక 300 అప్లికేషన్స్ వరకు వచ్చాయి. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక 3 months ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు మన ఊళ్ళో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఎల్టీపీలు అందరూ కూడా ఈరోజు సమావేశానికి రమ్మను వాళ్ళతో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ విషయాల గురించి డిస్కషన్ జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది అంటే, ఎల్ఆర్ఎస్ అప్లికేషను మేము అప్లై చేసినాక ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందనేసి వాళ్ళు దానిలో కొంత అంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఎల్టీపీ విషయాలు కావచ్చు, లేకపోతే గ్రౌండ్ లెవెల్ సంగతులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్లై చేస్తే ఎన్ని రోజులు అవుతుందనేసి కొంతమంది అడుగుతున్నారు అనేసి ఎల్టీపీల ద్వారా తెలుస్తోంది. దీనికి ఒకటే క్లారిఫికేషన్ అండి, ఈ విషయాన్ని డిస్కషన్ లెంగ్త్ అయ్యింది. రేపు మండే ఆన్వర్డ్స్ మున్సిపాలిటీ నుండి టౌన్ ప్లానింగ్ వింగ్, అదేవిధంగా ఎల్టీపీలు అందరం కలిసి ఒక యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. వారంలో 3 రోజులు మేము ఫీల్డ్కి వస్తాం. ఫీల్డ్కి వచ్చినాక అక్కడ అన్ని విషయాలు గమనించుకొని ఆ అప్లికేషన్ను 2వ రోజు కానీ 3వ రోజు లోపల ప్రాసెస్ చేయడం అవుద్ది. సో అక్కడ ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ఏదైతే చేయాల్సి వస్తుందో అది వెంటనే ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్పి అవసరం లేని యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేటువంటి మేము అవుట్డోర్కి వస్తున్నాం. ఈ యొక్క యాక్షన్ ప్లాన్లో ఐపీఎల్పి అవసరమైనటువంటి కేసులన్నింటినీ కూడా స్టార్టింగ్ నుంచి ఒక 20-25 రోజుల లోపల క్లోజ్ చేస్తాం. గ్రంథాలయ ఇన్ఛార్జ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమైనవి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వారోత్సవాల తొలి రోజు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మరియు నంద్యాల కానాలవాసి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవులలో ఒకరైన కవి సూరణ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి శ్రీధర్ మాట్లాడుతూ నెహ్రూ బాలల విద్యకు బలమైన పునాదులు వేశారని, నేటి బాలలే
రేపటి పౌరులు అనే ఆర్యోక్తిని అనుసరించి దేశభావి పౌరులుగా మాతృభూమిని కాపాడుతూ భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత బాలలపై ఉందని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి నిరంతర కృషి చేద్దామని గ్రంథాలయ సంస్థ అధికారులకు, ఉద్యోగులకు, పాఠకులకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవముల శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే మేధో సంపత్తి ఏర్పరచుకొని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. తదుపరి విద్యార్థులతో గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు ఓంకారప్ప, నరేంద్రనాథ్ శర్మ, శ్రీనివాసులు, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము గ్రంథాలయ వారోత్సవాలు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు తొలి రోజు. అందులో భాగంగా మనము బాలల దినోత్సవం జరుపుకుంటాము. అదేవిధంగా 14 నుంచి ఈ వారోత్సవం మొదలయ్యి 26 వరకు జరుగుతాయి. 14 బాలల దినోత్సవము, 15 పుస్తక ప్రదర్శన, 16 కవి సమ్మేళనము, అదేవిధంగా మన గ్రంథాలయోద్యమకారులైన గాడిచెల్ల గారిని, అయ్యంకి గారిని స్మరిస్తూ, అదేవిధంగా 18వ తారీఖు పిల్లలకి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, మొదలైన చిత్రలేఖ పోటీలు పిల్లలకు పెట్టి వాళ్ళకి 20వ తారీఖు పెద్దల ప్రముఖుల చేత బహుమతులు అందించి వాళ్ళకి ప్రోద్బలం కలిగిస్తాము. ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పద్మావతి నగర్లోని ఈ గ్రంథాలయానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్యంగా అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే వయోజన విద్యకు గ్రంథాలయాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. చాలామంది మా యొక్క దగ్గర చదువుకున్న నిరక్షరాస్యులను చదువుకున్న తర్వాత గ్రంథాలయాలకు పోవడానికి అది సెంటర్లోనూ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలు మొదటి రోజు సందర్భంగా ఇక్కడ చిన్నపిల్లల దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. వీళ్ళ పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి భావృతపరులుగా రావాలని చెప్పి వాళ్ళకి తీర్చిదిద్దాలని చెప్పేసి ఉపాధ్యాయులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మంచి టెక్నీషియన్స్ అంటే మంచి క్వాలిఫికేషన్స్తోనూ అదేవిధంగా ఎగ్జామ్స్ రాసి చదువుకొని వస్తుంటారు. కాబట్టి వీళ్ళు మంచి విద్యాబుద్ధులు కూడా ఉంటాయి. ఈ పద్మావతి నగర్లోని ఈ గ్రంథాలయానికి చాలామంది ఇక్కడ వస్తుంటారు. నేను కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ గ్రంథాలయానికి సుమారుగా ఒక 500 బుక్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా అబ్బాయి ఈడీలో సెలెక్ట్ కావడం, అతను చదువుకున్న బుక్కులన్నీ గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథాలయానికి వచ్చేసి మంచి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలామంది ఇప్పుడే లైబ్రరీని గారు చెప్పడం జరిగింది. చాలామంది ఇక్కడ పీసీలుగా సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ గ్రంథాలయాన్ని సందర్శించేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తర్ఫీదు పొందవాలని చెప్పేసి కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అమ్జద్ బాషా సిద్దికిని నంద్యాల ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీత గురించి గత 38 సంవత్సరాలుగా అమ్జద్ బాషా ఖలీల్ సిద్దిక్ ఎయిడెడ్ హై స్కూల్లో ఉర్దూ భాష బోధిస్తున్నారు. విద్యార్థులు ఉర్దూ సబ్జెక్టులలో 100% ఉత్తీర్ణత సాధించడం జరుగుతున్నది. ఆవాస్ కమిటీ అధ్యక్షుడిగా వెనుకబడిన మైనార్టీ వర్గానికి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా ఇమాముల సంఘం అధ్యక్షునిగా కమ్యూనిటీకి సేవలు అందించడమే కాకుండా సమస్యలు పరిష్కరించడంలో వారధిగా ఉంటున్నారు. నంద్యాల జిల్లా జమేతే ఉలేమా హింద్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ఇంకా ఎన్నో పదవులు, అవార్డులు అందుకోవాలని అధ్యాపక బృందం కోరుతున్నారు. మన అమ్జద్ బాషా సిద్దికి సార్ గారు ఈ ఖలీల్ సిద్దిక్ ఎయిడెడ్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మున్షిగా వర్క్ చేస్తున్నారు. ఈయనకు అబ్దుల్ హక్ రాష్ట్ర స్థాయి అవార్డుతో ఈయనకు సన్మానించారు. ఇది చాలా గొప్పదైన విషయం. ఈయన చేసినటువంటి సేవలు మనకు విద్యాపరంగా అయినా కానీ సొసైటీ పరంగా అయినా కానీ యాజ్ ఏ టీచర్గా చేయాల్సినటువంటి ప్రతి ఒక్క పని ఈయన చేశారు. దానికి సత్కారంగా ఆయనకు ఈ అవార్డుతో సన్మానించారు.
ఇది చాలా గొప్పదైన విషయం. ఇటువంటి టీచర్ మా కమిటీ సొసైటీలో వర్క్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఖలీల్ సిద్దిఖీ ఎయిడెడ్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ కేఎం అమ్జద్ బాషా సిద్దిఖీ గారు రాష్ట్ర డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డును స్వీకరించడము చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. ఇది మన పాఠశాలకు గర్వకారణము. ఈయన మన పాఠశాలలో 38 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈయన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ అవార్డుతో సత్కరించడము మన పాఠశాలకు మరియు మన పట్టణానికి ఒక గర్వకారణము. సార్ మన పాఠశాలలో దాదాపు 38 సంవత్సరాలు సేవలు అందిస్తున్నారు. మరియు సారు ప్రతి సంవత్సరము తన ఉర్దూ సబ్జెక్ట్ నందు ఉత్తీర్ణత శాతము 100కు 100% తెచ్చినారు. విద్యార్థులకు బోధనలో అయితే కానీ మరియు విద్యార్థులలో బీద విద్యార్థులకు ఆర్థిక సహాయంలో చేయడమైనా కానీ అంటే విద్యార్థులకు కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ మరియు నోట్బుక్లు కానీ అందించడంలో సారు ముందు నుంచి ఉన్న సేవలు అందిస్తున్నారు. आज मुझे भी पूरे असातिज़ा के लिए, पूरे मैनेजमेंट के लिए, सब बड़ों के लिए बहुत बड़ी खुशी का दिन महसूस कर रहा हूँ, इसलिए कि अल्हम्दुलिल्लाह 1985 में अनेड के हैसियत से जो है मुझे इस हाई स्कूल के अंदर अपॉइंटमेंट जो है अता किया गया। अब हमारे को जो है ये मौका इस मैनेजमेंट के अंदर जो मिला है ये हमारी बड़ी खुशकिस्मती है। ये मुअल्लिम का पेशा है. పూర్వంలో పెద్ద మనుషులు అంటున్నారు బతకలేని బడి పంతులు, కానీ ఈ రోజుల్లో మేము చూస్తున్నాము బతుకులు నేర్పించిన బడి పంతులుగా. ఈరోజు నాకు చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే మా సేవల్లో ఎటువంటివి మేము అందరితో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతగా అందరితో ఇటు పెద్ద మనుషులతో కానీ లీడర్స్లో కానీ మత పెద్దలతో కానీ అన్ని సర్వీసులు చేస్తూ ఈ పాఠశాల విద్యార్థులకు కూడా 6 నుంచి 10 వరకు బోధిస్తూ 100% నా సబ్జెక్టులో 10వ తరగతి సబ్జెక్టులో నా సబ్జెక్టులో 100% ఎప్పుడు పిల్లల్ని నేను బోధిస్తూ వాళ్ళకు పాస్ అయినారు. కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టీచర్గా ఈ మేనేజ్మెంట్ కమిటీలో నేను వర్క్ చేస్తున్నందుకు నేను గర్వపడుతూ ఇది నాకు వచ్చి ఈ పెద్దలు ఇచ్చిన ఇక పుణ్యమని ఈ సర్వీస్ చేసుకుంటూ నేను ముందుకు పోతున్నాను. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్గా కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయలను తీసుకొని మోసం చేశాడని, అనేక సార్లు అతని ఇంటికి వెళ్తున్నా ప్రయోజనం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా న్యాయం చేయాలని ఫిర్యాదు చేశామని, ఎటువంటి ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. నేడు దుర్గా ప్రసాద్ ఉద్యోగాల కొరకు తీసుకున్న డబ్బులను తిరిగి ఇస్తానని చెప్పాడని, ఇంటి వద్దకు వెళ్తే దాడి చేసేందుకు వచ్చారని, 100కు కాల్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చాడని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. శేఖర్ రెడ్డి సి బెల్లల మండలం అన్నది ఇది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఆయన దుర్గా ప్రసాద్ నంద్యాల అయినది ఎన్జిఓ కాలేజ్ చెందిన ఆయన మాకు కాంట్రాక్ట్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి సబ్ స్టేషన్ ఆపరేటర్ అని చెప్పి ఒకరి దగ్గర 4 లక్షలు ఒకరి దగ్గర ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. అడిగితే మీ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్యతోనే 108కి 110 కాల్ చేపించి కంప్లీట్ ఇస్తా గొడవకు వచ్చినారు అది అని చెప్పి కాల్ చేస్తున్నారు భార్య. ఆ కాల్ చేస్తుంటే వీళ్ళు పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకొని మాతోనే విచారణ జరుగుతుంది. అది మా ప్రాబ్లం, డబ్బులు రావట్లేదు. ఎంత డబ్బులు ఇచ్చినారు? టోటల్గా వచ్చేసి మాకు అందరికి 14 లక్షల దాకా రావాలి. అది ఏ కారణం చెప్పి ఇచ్చినారు? ఆ జాబ్ ఆపరేటర్ జాబ్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ జాబ్ ఇస్తాను చెప్తే ఎక్కడ జాబు? మన బెలగల్ కర్నూలు డిస్టిక్లో ఎక్కడ బెలగల్ కానీ గుడూరు కానీ అట్లా ఆ ఏరియాలో. డబ్బులు ఇచ్చిన రోజు లేదు మీరు? డబ్బు ఇచ్చి 4 years అయిపోయింది. అంటే అడుగుతున్నారా మీరు? రోజు అడుగుతున్నాం, రోజు ఇంటికి తిరుగుతున్నాం. వచ్చినప్పుడు రేపిస్తా ఎల్లుండి ఇస్తా మధ్యాహ్నం ఇస్తా సాయంత్రం ఇస్తా నెలకి ఇస్తా 2 నెలలకు ఇస్తా. ఇప్పుడు మొత్తం మేము బాధలు 6 మంది ఉన్నాం అన్న. 6 మంది దగ్గర 14 లక్షల దాకా రాలమ్మా. 6 మంది ఇచ్చారు.
అలా ఒక్కొక్కరు ఎంత ఇచ్చినారు? ఒకరొకరు 3 లక్షలు 2 లక్షలు 5 లక్షలు ఎట్లా పడితే అట్లా తీసుకున్నాడు వాళ్ళు. ఇప్పుడు అడుగుతుంటే ఏమంటున్నాను? ఇప్పుడు అడుగుతుంటే మీరు ఇంటికి వెళ్ళండి, ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నన్ను ఏం చేస్తారు మీరు, నన్ను ఏం చేసుకోలేరు మీరు అంటున్నాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య ఇక్కడ 101 ఫోన్ చేస్తుంది, నన్ను ఇంటి దగ్గరకు వస్తారు, గొడవ చేస్తారని చెప్పి రాంగ్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్లో తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడ కంప్లైంట్ చేయలేదా? ఇంతకుముందు ఇచ్చినాం, ఇక్కడ సిఎస్ఆర్ దగ్గర ఇచ్చినాం, కానీ ఆయన వచ్చి అవి కొట్టిపించి కేసులను క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు దగ్గర రెస్పాన్స్ లేదు. కలెక్టర్ దగ్గర ఇచ్చినాము, అదే రెస్పాన్స్ లేదు. మూడుమూరులో సీఏ దగ్గర ఇచ్చినాము, అదే రెస్పాన్స్ లేదు. 4 years జరుగుతుంది, ఎక్కడ రెస్పాన్స్ లేదు. మాకు న్యాయం జరుగుతుంది. మీకు ఎట్లా పరిచయం అయినా? అక్కడ మాకు ఎలక్ట్రికల్ ఆపరేటర్ చేస్తున్నారు, మామూలుగా కాంట్రాక్టర్ అయినా, మా కర్నూలు డిస్ట్రిక్ట్ కాంట్రాక్టర్ అయినా. అప్పుడు ఆయన పీరియడ్లో మేము ఆపరేటర్ పోస్ట్ అని చెప్పి మా అక్కడ డబ్బులు తీసుకున్నాం. వాళ్ళు 16 మంది ఇచ్చారా? మొత్తం 6 మంది ఇచ్చినాం మేము. 14 లక్షల నెల రాము. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి 50 ఇప్పిస్తాడు, 4 లక్షలు తీసుకున్నాడు. 2 లక్షలు ఇచ్చినాడు. మిగతా అమౌంట్ ఏమంటే ఈ పొద్దు రేపు అని వాయిదా రాసి ఇచ్చినాడు, చెప్పులు ఇచ్చినాడు, ప్రాంతం నోటీస్ రాసి ఇచ్చినాడు. కోడిముఖ స్టేషన్ కూడా పోయినాము, ఆడ ప్రాంతం నోటీస్ రాసి ఇచ్చినాడు. ఇక్కడ కలెక్టర్ కలిసినాము, ఇక్కడ కూడా సీఏ సార్ ఉన్నప్పుడు కలిసినాము. ఎవరు మాకు ఏం న్యాయం చేయలేదు. వాడు ఈరోజు డబ్బులకు వచ్చిందే మా మీద కేసు పెట్టినాడు. ఎంత ఇచ్చినారన్న డబ్బులు? డబ్బులు ఎంత ఇచ్చినారు? 4 లక్షలు సార్. ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చినారు? 4 సంవత్సరాలు. ఏ ఉద్యోగానికి? కరెక్ట్ లైన్మెన్. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి డబ్బులు ఉద్యోగాల కోసం తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తా కాంట్రాక్ట్ చేసి కింద ఆడకుండా తీయకుండా అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని తీసుకున్నాడు. మా డబ్బులు మాకు ఏదైతే ఆడ కేసు అంటున్నాడు. కేసు పెడతారు, ఇంటికాడికి పోతే ఆడలతో 100 కాల్కు ఫోన్ చేసి మీ మీద కేసు చేస్తున్నాడు. కాబట్టి ఈ నంద్యాలలో మాకు న్యాయము ఎవరు చేయడం లేదు. మేము ప్రతిసారి వస్తున్నాము పోతున్నాము. కాబట్టి దయచేసి నంద్యాలలో మాకు హెల్ప్ చేసి మా డబ్బులు మాకు తిరిగి ఇప్పిస్తారని మేము కోరుతున్నాము. నంద్యాల పట్టణం కషటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మహాసంకల్పం, అగ్ని ప్రార్థన సంస్కారం, గణపతి హోమం, రుద్ర హోమం, పావమాన హోమం, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి హోమం, నక్షత్ర హోమం, నవగ్రహ శాంతి హోమం, ప్రపంచ శాంతి హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు మహాపూర్ణాహుతి జరిగింది. తదుపరి కలశ ఉద్వాసన, వేద ఆశీర్వాదం, తదుపరి 200 మందికి బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో నిర్వహించడం జరిగింది. జగత్సభూతగం సభవ్యం జిజ్ఞాసక్లప్తం రుదజారయిష్టాభూరనిప్రాణే బ్రహ్మన్ పవసి విశ్వదృతే యోదాస్త్వమసి శక్తిర్వసివర్త సోమపానం యస్రమధే తదుపసర్వో యస్సంచలమత్యుపనిషద స్వాహా తిష్టదే యదస్య విజ్ఞానం తద్భోగి యత్సాయం ప్రాకరతి తస్సర్విహం శ్రీమతి కషటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా త్రయాహ్న దీక్షా పురస్సరంగా మన నంది మండలంలో బ్రాహ్మణ మరియు కమిటీ సంక్షేమ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం కోసము, దేశ సౌభాగ్యార్థం, మన కుటుంబ క్షేమార్థము మహానారాయణ మహాశతరుద్ర హోమము యాగము ప్రముఖ వేద పండితులచే ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. మనకు నిత్య జీవితంలో ఎదురుపడుతున్న దీర్ఘకాల సమస్యలు, వివాహాలు, సంతానాలు, అలాగే ప్రతిబంధకములు, విద్యా ఉద్యోగము, ప్రతికూలతను, అలాగే జాతకరీత్యలో గోచారీత్యలో దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడం కోసము, అలాగే పాడి పంటలు దినదిన అభివృద్ధి చెందాలని, దేశం సౌభాగ్యం కోసం కూడా లోక కళ్యాణార్థం కోసము మహానారాయణ మహాశతరుద్ర హోమం అనేటువంటి యాగం ఇక్కడ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అందులో 3వ రోజున ఇక్కడ మొదటి రోజు నుంచి గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, అలాగే మహాస్వదర్శన హోమాలు, అలాగే పవమాన హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమాలు, నక్షత్ర హోమాలు,
పరివార దేవతల హోమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన్నటువంటి భక్తాదులందరూ కూడా సుమారుగా 12 మంది జంటలతో ఇక్కడ చేయడం జరుగుతుంది. దేశమంతా సుభిక్షంగా సౌభాగ్యంగా ఉండడం కోసము, ఎటువంటి అనర్థాలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసం కూడా ఈ యొక్క యాగము నిర్వహించడం జరిగింది. అందులో ఈ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. కాబట్టి సకల ప్రాణకోటి జీవాలందరూ కూడా క్షేమంగా ఉండడం కోసము ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఇలవేల్లా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలోని విద్యాలయాల్లో ఘనంగా బాలల దినోత్సవం మరియు మాజీ భారత ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలు. నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. నంద్యాల జిల్లా పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నందు ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ వేడుకలు. డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అమ్జద్ బాషా సిద్దికీకి ఘనంగా సన్మానం. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి మోసం చేశారని లబోదిబోమంటున్న బాధితులు. నంద్యాల పట్టణం కషిట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో ప్రత్యేక హోమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.